రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర దక్కాలన్నదే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె విడవలూరు మండల కేంద్రంలో ధాన్య సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను రైతునే అయినప్పటికీ వ్యవసాయ సంబంధ బాధ్యతలన్నీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తారని, తనకు రైతు సమస్యలపై అవగాహన కల్పించింది దివంగత మాతూరు శ్రీనివాసులు రెడ్డి అని అన్నారు. గత సంవత్సరం రబీ సీజన్ సందర్భంగా ధాన్య సేకరణకి సంబంధించి మాతూరు శ్రీనివాసులు రెడ్డి గారు చూపించిన చొరవని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. ధాన్య సేకరణలో తలెత్తే గోనె సంచుల కొరత, ట్రాన్స్పోర్టు తదితర సమస్యలపై జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు మరియు మిల్లర్లతో ఇప్పటికీ పలుసార్లు చర్చించడం జరిగిందన్నారు. రైతులకి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించేందుకు అందరూ హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల పాలిట పెద్దన్నల రైతు సంక్షేమ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అస్తిత్వం కోల్పోయిన సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13వ తేదీ అన్నదాత సుఖీభవ తాలూకు ఆర్థిక సహాయం అందనున్న నేపథ్యంలో ప్రతి రైతు సమీప రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఫార్మర్ ఐడీలు చెక్ చేసుకోవాలని, పేర్లు లేకుంటే వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండల కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ధాన్య సేకరణ కేంద్రం ఓపెన్ చేసుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకెప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది మాతూరు సీనన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తను దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి, మీరు రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఒకవైపు మిల్లర్సు, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రతి సమస్య, గోతాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, జీపీఎస్ దగ్గర నుంచి, మిల్లర్లు బయట నుంచి కూడా వచ్చి కొలుసుకునే దగ్గర నుంచి, తేమ శాతం నుంచి ప్రతి ఒక్కటి కూడా నిన్న చాలా విశ్లేషించుకొని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని రైతులు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. అందుకు నిజంగా కలెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి, జేసీ గారికి, కలెక్టర్ గారికి. మిల్లర్స్ కూడా మీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడకుండా మేము చేస్తాము అని చెప్పి కూడా మాట ఇచ్చారు. రైతులు కూడా దాన్ని అందరూ విన్నారు, చాలా సంతోషంగానే. ఈరోజు కలెక్టర్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్తున్నారు. తేమ శాతం కూడా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని చెప్పి, మీకు మంచి జరిగే విధంగానే చేస్తామని చెప్పారు. సో ఈరోజు మనం ఎంతో ధైర్యంతో మన ఈ ధాన్యం కొనుగోలు సేకరణ దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే ఈ నెల రోజులు రైతన్నలు సంతోషంగా వాళ్ళకి వచ్చిన పంటని అమ్ముకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. సకాలంలో 389 సాధారణ రకానికి 2369 ధరను ఖరారు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నకు కొండంత అండగా నిలవడం జరిగింది.
మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అస్తవ్యస్త వ్యవస్థని సరిదిద్దుకొని అన్నదాత సుఖీభావకి రైతులకి సకాలంలో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా నీటి సంఘ అధ్యక్షులను నియమించుకున్నాం మనం. వాళ్ళ ద్వారా రైతులకందరికీ ఎంతో మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం కాలువలు ఇక్కడ కాలువ తవ్వలేదు, ఇక్కడ నుంచి నీళ్లు రాలేదు అనే విధంగా లేకుండా మనం రైతులకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం మొన్న ఒక 5 కల్లాలు ఆల్రెడీ మనం ప్రతి మండలానికి ఒక కల్లాం లెక్కన ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎక్కడైతే అవసరమో కల్లాలు అక్కడంతా కూడా చేయడానికి, మళ్ళీ రైతులు ఇలాంటి తేమ శాతం ఇవన్నీ దానికి ఇబ్బంది పడకుండా కూడా చేయడానికి ప్రభుత్వాన్ని మనం పర్మిషన్ అడిగి అవి కూడా తెచ్చుకుంటామని చెప్పి నిన్న కలెక్టర్ గారి దగ్గర కూడా మాట్లాడాము. ఆయన కూడా దానికి సమ్మతించారు. అది కూడా తెచ్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడే చెప్పారు మేడం, మళ్ళీ 13వ తేదీ అన్నదాత సుఖీభావ వస్తుందని. ఆ ఆర్ఎస్కేకి పోయి ఎవరన్నా రైతులు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ తప్పకుండా ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అది చేసుకోకపోతే మీకు మీ అకౌంట్లలోకి డబ్బులు రావు. ఇప్పుడు లేట్ చేసుకుంటే దాని తర్వాత వచ్చి బాధపడితే కష్టం. అందుకని ముందుగానే మీరు వెళ్ళి దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలని కూడా వచ్చే క్రాప్కి మీకు ఉపయోగపడద్దు కాబట్టి అది కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీకు ఏ సమస్య ఎదురైనా 1967 టోల్ ఫ్రీ నంబర్తో కంట్రోల్ రూమ్కి కాల్ చేయమని చెప్పారు. జాయింట్ కలెక్టర్ మరియు సివిల్ సప్లై అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తుంటారు. అదేవిధంగా రైతులు పండించిన పంటను కళ్ళం వద్ద అమ్ముకునే సరికొత్త వ్యవస్థ తీసుకొచ్చింది కూడా మన కూటమి ప్రభుత్వమే అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఈరోజు రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని, రైతన్నకు పెద్దన్నగా ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారిని, ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. యూరియా సకాలంలో అందివ్వగలిగాం. దేవుడి దయ వల్ల అన్ని జలాశయాల్లో నీళ్లు నిండున్నాయి. సో రైతులు కూడా అందరూ 4.5 ఫుట్ నుంచి 5 ఫుట్లు మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు.